అరే పిచ్చి కొడుకులారా అబ్బాయి చెప్తే అర్థం కాదా అరా మీకు? ఎందుకు చేస్తున్నారు ఫోన్ ఆ పిల్లకి? అరే నువ్వు డైలీ ఈ టైంలో తాగి ఇట్లా చేస్తున్నాడు రా, చెప్తే ఇంటలేడు. పొద్దున సరే అన్నాడు, మళ్ళీ ఇప్పుడు అట్లనే చేస్తున్నాడు. నువ్వేం బిక్తున్నావు బే? పక్కన కూర్చొని చేపేయకుండా ఉండొచ్చు కదా. అరే ఎందుకు సీరియస్ అవుతున్నావు మామ? నీకు ఎట్లయినా గర్ల్ ఫ్రెండ్ కాదంట కదా ఆమె? అడిగినాం మేము. అరే మాటలు మంచిగా మాట్లాడు, గర్ల్ ఫ్రెండ్ కాకపోతే ఎందుకు మాట్లాడతావు బేను? ఫ్రెండ్ కదా మామ, మాకు పరిచయం చేయవా? ఒకడే చేసుకుంటావా? మేము కూడా ఫ్రెండ్సే కదా. అరే మోహన్ నువ్వు తాగి ఏం చేస్తున్నావు అర్థమైతలేదు. నువ్వు మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేస్తే మంచిగా ఉండదు చెప్తున్నా. దోస్తు కాని వాడిని కూడా చూడను. ఏం బిక్తారాను దమ్ముంటేదా? సాలే పిల్ల రాగానే మమ్మల్ని పక్కన పెడుతున్నావు కదా. అరే సంబంధం లేని మాటలు మాట్లాడకు, గలీజ్ మాటలు తిడుతున్నాం రా మాట్లాడే. అరే శ్రవణ్ వాడు తాగున్నాడు, పొద్దున మాట్లాడుకుందాం సరేనా? ఇప్పుడు ఏం చేస్తలేం లే ఫోన్ ఇంకా. అరే రేపు పొద్దున మీరు ఇంకా గ్రౌండ్లో కలవండి, అస్సలు మంచిగా ఉండదు చెప్తున్నా. సరే మామ రేపు మార్నింగ్ తీసుకొస్తాయి ఓకేనా? నెక్స్ట్ డే మార్నింగ్ మా గల్లీ దోస్తులకి ఈ విషయం చెప్పి తీసుకెళ్ళినా. ఏమేంద్రా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినావు? అరే మొన్న దసరా రోజు ఆ కొడుకులని గల్లీ వరకు డ్రాప్ చేయడానికి వెళ్ళినా కదా. ఆ రోజు ఆ దొంగసాలేగాడు నాకు తెలియకుండా ఫోన్ల నుంచి సంధ్యా నెంబర్ తీసుకున్నాడు రా. అనుకున్నా ఆ కొడుకులు ఇట్లాంటివి ఏవో చేస్తారని. నీకు చెప్తే అర్థం కాదు పిచ్చి సాలేగానివి. అయినా ఆ పిల్ల వాళ్ళకి ఇట్లా తెలుసురా ఆమె నెంబర్ ఎందుకు తీసుకున్నాడు? ఆ సాలేగాలు నా ఫోన్లో గర్ల్స్ నేమ్స్ ఎవరెవరు ఉన్నారో చూసి సంధ్యా నేమ్ ఒకతే సింగిల్గా కనిపించే వరకు తీసుకున్నారు. ఇప్పుడు ఏం చేసినారు మరి ఆ కొడుకులు? వాళ్ళు డైలీ నైట్ అవ్వగానే తాగేసి ఆ పిల్లకి ఫోన్ చేస్తున్నారు రా. చెప్తే ఇంటలేరు, పొద్దుంటే భయంతో చేస్తలేరు, నైట్ అవ్వగానే తాగిన మత్తులో చేస్తున్నారు. నిన్న నైట్ మళ్ళీ కాల్ చేసినారంట. ఇప్పుడు గట్టిగా మాట్లాడదామని పిలిచిన వాళ్ళని. వస్తున్నారా ఇప్పుడు? రాని కొడుకులు చేద్దాం వాళ్ళ పని. అరే ఒకటే మాట, నిన్న నైట్ ఫోన్ చేసినావా లేదా ఆ పిల్లకి? ఆరా కానీ డిలీట్ చేసిండ్రా ఇప్పుడు నెంబరు అని చెప్పని నువ్వు మధ్యలో మాట్లాడదు. ఏమోరా గుర్తులేదు. నిన్న ఇడు ఫోన్ ఇచ్చిండు మాట్లాడినా, తాగినా కదా గుర్తొస్తలేదు. ఇప్పుడు గుర్తొస్తుంది. ఫోన్ తీసుకుంటారా ఈ కొడుకులు ఇద్దరి దగ్గర? నేను ఫోన్ లేని వదిలేస్తే డైలీ నైట్ టైం ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నారు బే? నా ఫోన్ తీసుకొని నా దాంట్లో నుంచి నెంబర్ తీసుకొని సిగ్గు అనిపిస్తలేదు అబ్బే మీకు? నెంబర్ చెక్ చేయండి ఒకసారి ఇలా ఫోన్లో సేవ్ చేసుకున్నారా చూడు. ఇద్దరు ఫోన్లు చెక్ చేయండి. చేసుకున్నాడు రైడు సంధ్య అని. డైలీ నైట్ టైం ఫోన్లు కొడుతూనే ఉన్నాడు. డిలీట్ చేయండి అలా దాంట్లో నుంచి నెంబర్ ఫస్ట్. మీ అమ్మ మిమ్మల్ని దోస్తుల్లాగా నమ్మినారా? నేను నమ్ముతున్నా కదా అని మోసం జరిగే చూస్తారా మీరు? ముందా తాగుడు మానండ్రా మాడే. ఇప్పుడు చెప్తుంటే మీకు తప్పని తెలుస్తుంది, కానీ తాగినాక ఏం చేస్తున్నారో మీకు తెలుస్తలేదు. అది మిమ్మల్ని డేంజర్ గాలలాగా మారుస్తుంది, మీకు అర్థమైతలేదు. మీ ఇంట్లో నీకు కూడా ఒక చెల్లి ఉంది, ఎవడన్నా ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నా నేను? అరే నా నోటి నుంచి ఇట్లాంటి మాటలు వచ్చేలాగా చేస్తున్నారు రా. రానియకండి రా ప్లీజ్, నాకే గలీజ్ అనిపిస్తుంది. చెప్పురా ఏమో అంటున్నావు? మా చెల్లి అనేదో అంటున్నావు. నేను ఇంకా అనలేను. నీకు ఈ సిచ్యువేషన్ వస్తే ఏం చేసేటోని అని అందాం అనుకున్నా. మీరు తప్పు చేసినారని నేను కూడా తప్పుడు మాటలు మాట్లాడలేను. మళ్ళీ చెప్తున్నా, ఇంకోసారి ఫోన్ చేసినావు అంటే మంచిగా ఉండదు రా. చెప్తున్నా చెప్పురా సాలే ఫస్ట్. మా చెల్లిని ఏదో అంటున్నావు, ఫోన్ చేస్తా అంటున్నావా? అరే మోహన్ సారీ, సంబంధం లేని మాటలు మాట్లాడకు ప్లీజ్. మా చెల్లిని అంటావు అరమాడాను. నేను పోయి మా మామని పిలుచుకొస్తా ఆగు. నన్ను కొట్టినావు కదా, నీ పని అవుతుంది రా ఈరోజు ఆగు. అరే అలా మామ ఎవరనుకుంటున్నారు రా? పెద్ద ఇష్యూ అవుతుంది, పొలిటీషియన్ రా అలా మామ. ఆపండాన్ని. అరే పోరా, ఎవరిని పిలుచుకొస్తాడో పిలుచుకరా అని ఈ వెనక నేనున్నా. అరే రోహన్ నెంబర్ నేను మీ ఫోన్లో నుంచి డిలీట్ చేసినా కానీ మీ మైండ్లో నుంచి డిలీట్ చేయలేను. నాకు మళ్ళీ ఇంకోసారి ఫోన్ వెళ్ళిందని తెలిస్తే అస్సలు మంచిగా ఉండదు చెప్తున్నా. తర్వాత మోహన్ గారు వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళి ఈ విషయం మొత్తం చెప్పాడు. వాళ్ళ మామ ఇదంతా విని